అందరికీ నమస్కారం. మా సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ మరొక్కసారి సుస్వాగతం. ఈరోజు మనం రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను నిన్న ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పాను మీకు. ఇవాల్టి నుంచి రివ్యూ ఒక సంభాషణ రూపంలో పెడుతున్నాను అని చెప్పేసి కొన్ని అనుకోని అవాంతరాలు రావడం కారణం చేత ఆ కార్యక్రమం ఈ శనివారం నుంచి మొదలు పెడుతున్నాను. అంతదాకా రివ్యూస్ జస్ట్ నేనే చెప్తూ ఉంటాను. శనివారం నుంచి అంటే నాగార్జున గారు వచ్చిన రోజు నుంచి ఆ రోజు నుంచి మళ్ళీ రివ్యూస్ ఒక సంభాషణ రూపంలో మళ్ళీ కాదు కొత్తగా సంభాషణ రూపంలో చెప్పడం అనేది మొదలు పెడతాము. ఇంకా తర్వాత రెస్ట్ ఆఫ్ ద సీజన్ చూద్దాం, అది ఎంతవరకు ఆదరణకు నోచుకుంటే దాని ప్రకారంగా ఆ విధంగా కొనసాగించడమా లేక మళ్ళీ ఈ ఫార్మాట్కు షిఫ్ట్ అవటమా అనేది చూసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇవాళ. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు మరో చిన్న విజ్ఞప్తి అందరికీ, ఈ ఛానల్ చూస్తున్న వారికి, మీకు కానీ మా అనాలిసిస్లు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మా వీడియోల్ని షేర్ చేయండి. మీకు మా అనాలిసిస్ పట్ల ఎటువంటి విభేదాలు ఉన్నా మీ విభేదాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి త్వరగా ఇవాల్టి బిగ్ బాస్ రివ్యూకి వెళ్ళిపోదామా? సరిపోయింది. ఓకే, ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. ఇవాళ బిగ్ బాస్లో నిజంగా చెప్పాలి అంటే విశ్లేషించటానికంటూ పెద్దగా అవకాశం ఏమీ లేదు. ఏవో చిన్న చిన్న గొడవలు తప్పిస్తే ఇవాళ చాలా వరకు జరిగిన విషయం ఏంటంటే, బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ప్రకారంగా రెండు జట్లుగా ఉన్న ఆల్రెడీ వీళ్ళిద్దరిని వుల్వ్స్ అండ్ ఈగిల్స్గా విడగొట్టేసి రెండు జట్లుగా పెట్టేశారు కదా. ఈ రెండు జట్లుగా పెట్టేయటం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఒక పోటీ పెట్టాడు. ఆ పోటీ ఆడడంలో ఈరోజు ఈ రెండు జట్లు నిమగ్నమై ఉన్నాయి. ఆ పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చాయి. ఒకటి పెద్ద తగాదా కూడా వచ్చేట్టుగా అనిపించింది నాకు. అదే సిరికి ప్లస్ ఆయన ఎవరు సన్నీకి మధ్యలో జరిగిన గొడవ. సిరికి సన్నీకి మధ్యలో జరిగిన గొడవలో ఏమైనా తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేము, ఎందుకంటే సిరి కూడా తర్వాత మాట్లాడదాము అంటుంది. ఇప్పుడు అతను వెళ్ళి ఏం మాట్లాడడానికైనా ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా సిరి మాత్రం తర్వాత మాట్లాడదామని దాన్ని వాయిదా వేస్తుంది. సో అది ఈరోజు యాక్చువల్గా జరిగిన విషయము. అండ్ ఇంకొక విషయం కూడా జరిగింది. లోబో మధ్యలో గాయపడడమో లేకపోతే సంథింగ్ షార్ట్ ఆఫ్ బ్రెత్ ఫీల్ అవ్వటమో, ఆయన సిగరెట్లు అవి తాగుతూ ఉంటారు కదా. ఈ ఫిజికల్ యాక్టివిటీలో ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా పాల్గొనగానే ఆయనకేదో తేడా వచ్చిందట. మరి ఆయన్ని తీసుకెళ్లారు, డాక్టర్ చూశారు. తర్వాత ఏం జరిగింది అనేది మనకైతే చూపించలేదు. అది హోప్ఫుల్లీ ఈజ్ గుడ్ ఆర్ ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పినారో ఏంటో. ఎందుకంటే దాని తర్వాత ఎక్కువగా అసలు కనిపించలేదు ఆయన, ఎక్కువగానో కాదు అసలు కనిపించలేదు ఆయన. అదొక చిన్న ఆటలో ఒక చిన్న ఇదనమాట. ఇంకా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు గొడవలు అనేవి ఏ టాస్క్లో అయినా కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి అభిప్రాయ భేదాలే ఈ టాస్క్లో కూడా జరిగాయి. సరే, ఎక్కువ అంటే ఈరోజు ఇంకా రివ్యూ చేయడానికి ఎక్కువగా కాంటెంట్ అంటూ ఏం లేదు కాబట్టి, ఏదైనా కాంటెంట్ అంటూ ఉంటే ఈరోజు టాస్క్ జరగడానికంటే ముందర జరిగిన కొన్ని సంభాషణల్లో మనం కావాలంటే కొంతవరకు ఏమైనా విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంది. సరే, ఆలస్యం చేయకుండా ఈరోజు మొత్తం పెద్దగా విశ్లేషించుకునే అంశాలంటూ ఏమీ లేవు కాబట్టి క్విక్గా ఒకసారి మొత్తం అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈరోజు ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి? నిన్న నామినేషన్స్ అయిపోయి ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేసేసిన తర్వాత నిన్న ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ దాని తర్వాత నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే ఏంటి, ఇవాళ ఆ గొడవ నుంచి ఇంకా అప్పుడప్పుడే వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటికి రాలేదు, ఇంకా గొడవ జరిగిన మూడ్లోనే ఉన్నారు. సో దే ఆర్ జస్ట్ ట్రయింగ్ టు రీకన్సైల్ దేర్ డిఫరెన్సెస్. అంటే వాళ్ళు ఒకళ్ళకు మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేస్తే ఇతను వెళ్ళి దానికి వివరణ ఇవ్వడం, ఇంకో ఆ కంప్లైంట్ చేయబడ్డ వ్యక్తి వెళ్ళి వివరణ ఇవ్వడం లాంటివి స్టార్ట్ అవుతున్నాయి. సో జరిగాయి ఈరోజు. సో అందులో భాగంగా మొట్టమొదట జరిగింది
యాంకర్ రవి తర్వాత నటరాజ్ మాస్టర్ మధ్యలో సంభాషణ అనమాట. నిన్న నటరాజ్ మాస్టరు నామినేషన్ చేసే టైంలో ఒక మాట అన్నాడంతే. ఇక్కడ ఏదో ఒక గుంటనక్క ఒక 7-8 మందిని చెడగొడుతుంది అని ఏదో చిన్న కామెంట్ చేశాడు నామినేషన్స్ చేసే టైంలో. అది రవి తనను అంటున్నాడు అన్నట్టుగా తీసుకున్నాడు. మరి ఆ విషయాన్ని ఆయన రీకన్సైల్ అంటే ఆ విషయం ఏంటి అనేది తేల్చుకోవటం కోసం నటరాజ్ మాస్టర్ దగ్గర కూర్చొని ఎందుకు మీకు నా మీద ఆ విధంగా అభిప్రాయం ఉంది అంటే నువ్వెందుకు అనుకుంటున్నావు నేను నిన్నే అన్నాను అని చెప్పేసి అని నటరాజ్ మాస్టర్ అడగటం అనమాట. అది ఇద్దరి మధ్యలో జరిగిన ఆ సంభాషణలో విషయం అయితే ఇంతకు తేలలేదు. ఈయన ఏమనుకుంటున్నాడంటే ఈయననే అన్నాడు అన్న ఉద్దేశంతో ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏదో ఎలిమినేషన్ ప్రాసెస్లో పెట్టుకున్నాడు. ఎలిమినేషన్ అంటే నా ఉద్దేశంలో వీడు కాదు సో మిగిలింది నేను కాబట్టి నన్నే అన్నాడు అన్న ఫీలింగ్లో రవి వెళ్ళి అది రీకన్సైల్ చేసుకునే ప్రయత్నంలో చేసుకుంటున్నాడు. కానీ అక్కడ పెద్దగా రీకన్సైల్ జరిగిందంటూ ఏమీ లేదు. మరి నిజంగా నాకు యాక్చువల్గా ఆ పర్టికులర్ అంటే ఈ నటరాజ్ మాస్టర్ దేన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు అన్న విషయం నాకు నిజంగా ఇప్పటికిప్పుడు ఐడియా రావట్లేదు. కానీ బట్ నేను ఇంకోసారి పాత ఎపిసోడ్స్ చూసేసిన తర్వాత ఐ విల్ ట్రై టు కవర్ దట్ ఆస్పెక్ట్ ఇన్ మై ఫర్దర్ రివ్యూస్. ఓకే, సో ప్రస్తుతం వరకు అయితే రవిని అన్నాడని రవి అనుకుంటున్నాడు. కానీ అది నిన్నే అని నువ్వెందుకు అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్న వేయడంతో అవును అని చెప్పలేదు, కాదు అని చెప్పకుండా అట్లా హ్యాంగింగ్లో వదిలేశాడు నటరాజ్ మాస్టర్. అది వాళ్ళిద్దరి మధ్య. అట్లాగే తర్వాత మానస్ లోబో దగ్గరికి వెళ్ళాడు. లోబో నిన్న మానస్ మీద అరిచాడు కదా. మానస్ లోబోను నామినేట్ చేసినప్పుడు నువ్వు నన్ను రక్షించాల్సినంత స్థాయిలో నన్ను రక్షించలేదు, నన్ను కెప్టెన్ కాకుండా నువ్వు కూడా అడ్డుపడ్డావు అన్న అర్థం వచ్చేలాగా నిన్న మానస్ లోబో మీద అలిగేషన్ చేస్తే లోబో యాక్చువల్గా జరిగింది అది కాదు, నేను నిన్ను చెయ్యాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కాకపోతే నేనేమి నీ మీద కావాలని ఆయిల్ పోయలేదు, నేను యాక్చువల్గా కాజల్ వచ్చి నీ సైకిల్ మీద ఆయిల్ పోయడానికి ట్రై చేస్తుంటే నేను ఆ కాజల్ని పట్టుకొని ఆపే ప్రయత్నంలో ఉండగా ఆ పర్టికులర్ ఆయిల్ డబ్బాకు ఏదో హోల్ పెద్దగా ఉండడం వల్ల ఆయిల్ వచ్చేసి నీ సైకిల్ మీద పడింది, అది అనుకోకుండా జరిగింది, నీ మీదే కాదు ఇంకోరి మీద పడింది అని లోబో చెప్పాడు. కాకపోతే ఇది అబద్ధం. యాక్చువల్గా ఆ రోజు లోబో చేసింది ఏమీ లేదు. అది గనక వీడియో వేసి నాగార్జున గారు గనక చూపించారంటే లోబో అడ్డంగా దొరికిపోయే అవకాశం ఉంది అక్కడ. సో అది ఒకసారి మీరు ఆ పాత ఎపిసోడ్లో ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు వెళ్ళి చూడండి. మానస్ చెప్పింది కరెక్ట్. అతను నిజంగా హెల్ప్ చేయాల్సింది చేయలేదు, కాకపోతే చేయలేదు ఓకే వేరే విషయం. ఈయన ఆరోపణ చేసినప్పుడు ఆయన లోబో సైలెంట్గా తీసుకొని ఉండాల్సింది, కానీ సైలెంట్గా ఉండకుండా అబద్ధం చెప్పాడు. నేను రక్షించే ప్రయత్నం చేశాను, ఆ రక్షించే ప్రయత్నంలో ఈ ఆయిల్ వచ్చేసి మీద పడింది అని చెప్పేసి మానస్ చెప్పటము జరిగింది, లోబో చెప్పడం జరిగింది. సో అది దాని మూలంగా అప్పుడు అది చెప్తూ లోబో ఏమన్నాడంటే నువ్వు నా ముందు పిల్లగాడు లాంటోడివి, నా ముందు బచ్చా వేషాలు వేయొద్దు, నువ్వు నా ముందు యాటిట్యూడ్ చూపించొద్దు, నేను లోబో LOBO లోబో ఇట్లా ఏదో ఒక కామెంట్ చేశాడు ఆయన లోబో. దాంతో మానస్ ఇప్పుడు వచ్చి నేనెప్పుడు నీకు యాటిట్యూడ్ చూపించాను, నేనెప్పుడు ఈ విధంగా చేశాను, అసలు అక్కడ మీ టీంలో ఉండేది 8 మంది ఉన్నప్పుడు అందులో 9 మంది ఉంటే అందులో ఒకరు క్యాప్టెను, మిగిలింది 8 మంది, నువ్వు కాకుండా ఇంకా 7 ఉన్నారు, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అడిగాడు. అది చాలా వింత ప్రశ్న. నాకైతే నిజంగా నవ్వు వచ్చింది ఆ ప్రశ్నకు. అంటే లోబోని ఒకవేళ ఒక జెన్యూన్ రీజన్ పెట్టుకొని నామినేట్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు, అది తప్పు కాదు. కానీ నువ్వు తప్ప ఇంకా నామినేట్ చేయడానికి నాకు ఎవరు లేరు అనటము, మానస్ అనటం అది నిజంగా హాస్యాస్పదమైన విషయం. ఇంకెవరున్నారు చెప్పు, 7గురిలో ఇంకెవరిని చేయమంటావు చెప్పు నన్ను అంటాడు. ఎవరిని చేయడం ఏంటి, టూ మచ్ అది. అంటే ఇంకెవరి మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు, కేవలం లోబో మీదనే ఉన్నాయి అని మానస్ చెప్తున్నట్ట. అంతే అనుకోవాల్సి వస్తుంది అక్కడ. అంటే నేను నిన్నేది నాకు ఇంకా వేరే దారి లేకుండా నేను చేసిన అంటే మిగతా 7గురు వచ్చేసాయన్న కొడతారా, లేకపోతే మిగతా 7గురిలో ఏ తప్పులు కనిపించలేదా నీకు?
అంటే ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు కదా, మిగతా 7 ఊర్ల కంటే నువ్వు ఎక్కువ తప్పు చేసావు కాబట్టి నేను నామినేట్ చేశాను అని. కనీసం అట్లయినా చెప్పచ్చు కదా, అట్లా కూడా చెప్పట్లేదు మానస్. ఆయన క్వశ్చన్ నాకు నిజంగా ప్రాపర్గా అనిపించలేదు ఆ విషయంలో. కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి, ఈవెన్ మానస్ అయినా కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. కానీ ఇక్కడ లోబో అబద్ధం చెప్పాడు అన్న విషయం మానస్కి ఇంకా అంటే తెలియదు. మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్, మనం కూడా అలాగే అనుకుంటున్నాం కదా లైఫ్లో. ఏదన్నా ఎవరో వచ్చేసి లేదు నేను ఈ విధంగా చేయడానికి ట్రై చేశాను అంటే రివైండ్ వేసుకొని చూసుకునే అవకాశం మనకు లైఫ్లో ఉండదు, కానీ బిగ్ బాస్లో ఉంటుంది కదా. ఒకవేళ నాగార్జున గారు ఆ సీన్ మొత్తం రివైండ్ చేసి చూపిస్తే వాట్ హ్యాపెన్స్ టు లోబోస్ ఆర్గ్యుమెంట్, అప్పుడు లోబోకుండే క్రెడిబిలిటీ పోతుంది. అది రిస్క్ తీసుకున్నాడనే చెప్పాలి లోబో. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి సయోధ్య కుదరలేదు. దాని తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు, శ్వేతావర్మ అండ్ ప్రియాంక మాట్లాడుకుంటున్నారు. శ్వేతావర్మ ప్రియాంక మాట్లాడుకోవడం, ఇక్కడ కూడా శ్వేతావర్మలో ఉండే ఆత్మవంచన ఎంత స్థాయిలో ఉంది అనేది తెలుస్తుంది. తను చేసిన తప్పు గురించి మాట్లాడటం లేదు ఆమె. ఎంతసేపు ఉమా తప్పు చేసింది, లోబో తప్పు చేశాడు, లోబో వచ్చేసి నన్ను అనవసరంగా నామినేట్ చేశాడు, నన్ను మోర్ ఆఫ్ మీ చూడాలనుకుంటున్నాడు నన్ను అని ఆమె ఆరోపణ. మోర్ ఆఫ్ మీ వాట్ మ్యాన్ అంట. ఆయన ఎందుకు చేశాడు అనేది కాదు. ఇప్పుడు బేసిక్గా ఈమె కూడా చేసింది ఎవరిని, లోబోనే. ఈమెను ఎవరినైతే నామినేట్ చేశారో వాళ్ళిద్దరిని ఈమె కూడా చేసింది. బేసిక్గా నామినేషన్ను తనను నామినేట్ చేయటం ఆమెకు తీసుకోలేకపోయింది. హమీదా చేసింది ఈమెను, అట్లాగే లోబో చేశాడు. కాబట్టి హమీదాను లోబోను ఇద్దరిని టార్గెట్ చేసుకునింది. కోపం ఏమో ఉమా మీద ఉంది. మరి ఉమా మీద ఉమా వీళ్ళ టీమే అనుకుంటా, రైట్, ఓకే. బట్ బేసిక్గా వీళ్ళు తనను నామినేట్ చేశారు కాబట్టి తను వీళ్ళని నామినేట్ చేసింది. వాళ్ళు చెప్పిన రీజన్స్ నచ్చకుంటే నచ్చలేదని చెప్పాలి, కానీ ఆ లెవెల్లో పోయడం తప్పు కదా. అందులో తను బుద్ధి చెప్పి అవతల మనిషికి కన్నో కాలో పోతే, ఆ ముక్కులోకో నోట్లోకో పోతే కనుక క్యాన్ షీ గెట్ ఎనీథింగ్ బ్యాక్? ఏదైనా వెనక్కి తీసుకురాగలుగుతుందా ఆమె? ఆ అగ్రెసివ్నెస్ ఏంటి? ఆ ఫీలింగ్ లోపల ఉంది. ఇప్పుడు భయపడుతుంది. ఇది చాలా బ్యాడ్గా వెళ్ళింది అన్న విషయము ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. భయపడుతోంది ఇప్పుడు, అది ఆబ్వియస్. అందుకే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ప్రియాంక దాన్ని ఓదారుస్తూ ఉంది. నన్ను కూడా లోబో అన్నాడు, సిల్లీ రీజన్స్కు చేశాడు నామినేషన్స్, నేను సో డోంట్ వరీ అన్నట్టుగా ఆమెను కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. దట్స్ ఓకే. బట్ శ్వేతావర్మ స్టిల్ ఆమె ఇప్పుడు కూడా ఉమా లాంగ్వేజ్, ఉమా మాట్లాడిన భాష సరైనది కాదు, ఉమా నోటి దురుసు కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ మాట. ఆమె చేసే పనులు తప్పు, కానీ నీవు ఆమె తప్పు చేసింది కదా అని చెప్పేసి ఆవేశం తెచ్చుకొని ఆమెకు మించిన తప్పులు నువ్వు చేస్తే నువ్వు కరెక్ట్ అయిపోవు. ఆమె మీద కోపంతో నువ్వు చేసే పనులు కరెక్ట్ కావు. కోపంతో చూపించాల్సిన పద్ధతిలో చూపించాలి, అక్కడే నీ మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ నీలో అనువంతా కూడా నాకు కనిపించలేదు. లాస్ట్ వీక్ అంతా నీకు భజన జరిగింది చాలా. శ్వేతావర్మ, నిన్ను చాలామంది భజన చేశారు, నువ్వు ఇంత, నువ్వు అంతా, నువ్వు గ్రేటు, నువ్వు తోపు అని చెప్పేసి. అందులో 1% కూడా నీ యొక్క కంట్రోల్ కనిపించలే, నీ మీద నీకు కంట్రోల్ కనిపించలే. మాట్లాడుతూ ఆవేశం పెరిగిపోయి ఠక్కని తీసుకెళ్ళి మొహం మీద పిడక కొట్టినట్టుగా కొట్టింది, పెడయిల్లని కొట్టింది. గోడకు కదా మనము పిడకలు వేస్తుంటారు పల్లెటూళ్ళలో, మీరు చూసారో లేదో, అట్లా మొహం మీద పిడక కొట్టింది ఆవిడ. అంత కంట్రోల్ లేకుండా తను ప్రవర్తించటము అనేది శ్వేతావర్మ చేసింది కరెక్ట్ కానే కాదు. ఈమె ఇంకొకళ్ళకు నాకు అనిపించింది అయితే ఈమెకు ఇంకొకళ్ళను తప్పు పట్టే అర్హత లేదు. సరే, ఇద్దరు కూర్చొని ఆమె బాధ ఆమె చెప్పుకొనింది. ఈమె కాసేపు ఓకే నీవు బాధపడద్దు అని చెప్పేసి సైలెంట్గా విని ఓదార్చింది ప్రియాంక, అంతే వాళ్ళిద్దరి మధ్య. ఇంకా దాని తర్వాత ఈయన రవి అండ్ సిరి కూర్చొని మాట్లాడుకుంటున్నారు నటరాజు మాస్టర్ తోటి. నటరాజు మాస్టరు ఆయన ఈ విధంగా గుంటనక్క అనడం తనకు నచ్చలేదు అని అదేదో కాసేపు మాట్లాడుకున్నారు. ఆయన పెద్దోడు అయి ఉండే ఆయన మార్గదర్శకంగా ఉండాలి, కానీ ఆయన ఈ విధంగా ఉండడం ఏంటి అనేది. బేసిక్గా నటరాజు మాస్టర్ ఇంకా నాకు తెలిసి ఫుల్ లెవెల్లో ఓపెన్ కాలేదు. ఆయన ఓపెన్గా మాట్లాడి అందరితో కలివిడిగా ఉంటే అప్పుడు ఆయన ఏంటి అనే విషయం ఒక క్లారిటీ వస్తుంది. ఆయన ఏంటి అనే క్లారిటీ హౌస్ మెంబర్స్తో పాటు చూస్తున్న
ప్రేక్షకుల్లో కూడా చాలామందికి లేదు. ఆయన కరెక్ట్గా చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా అనే దాని గురించి ఎవరికి వాళ్ళు వాళ్ళ దృష్టికోణంలో ఒకటి ఊహించుకొని మాట్లాడుతున్నారు. కానీ యథార్థానికి చెప్పాలంటే మిగతా వాళ్ళకు గురించి కనీసం కొంచెమైనా అర్థమైంది, కానీ ఈయన గురించి మాత్రం నిజంగా అర్థం కాలేదు. అది ఇంటి వాళ్ళతో సహా అనేది నాకు బాగా క్లియర్ అయింది. కాకపోతే ఆయన యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ సర్కాజం కానీ నచ్చట్లేదు, అంతే. దట్స్ వాట్ ఇట్ ఈస్. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ దాని గురించి. అట్లాగే జెస్సీ మళ్ళా శ్రీరామ్ మాట్లాడుకున్నారు. శ్రీరామ్ తనను నామినేట్ చేసినాడు కదా, కారణాల గురించి ఆయన ఏదో మాట్లాడుకున్నారు. నాకు ఎగ్జాక్ట్గా ఈయన కారణం అడిగాడా లేదా అనేది నాకు ఈయన కారణం అడుగుతున్నాడా లేకపోతే జెస్సీ తనంతకు తనే వచ్చి చెప్తున్నాడా అనేది అర్థం కాలేదు. సీన్ ఓపెన్ అయ్యేది అబ్రప్ట్గా ఓపెన్ అయినట్టుగా అనిపించింది నాకు. ఆయన చెప్పేది ఏంటంటే ఇట్లా లాస్ట్ వీక్ నన్ను తొక్కేయాలని చూశారు, ఉమెన్ కార్డ్ అది ఉపయోగించేసి, అది ఆడాళ్ళు కాదు మగాళ్ళే చేశారు ఆ విధంగా, అది వర్కౌట్ కాలేదు అని ఏదో చెప్పాడు. దానికి ఈయన నామినేట్ చేయడానికి లింక్ ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. వాళ్ళ సంభాషణ చాలా అబ్రప్ట్గా స్టార్ట్ అయ్యి అబ్రప్ట్గా ఎండ్ అయింది. కాబట్టి దెర్ ఇస్ నథింగ్ టు అనలైజ్ దేర్ నా వరకు అయితే. వేరే చోట ఎవరన్నా చేస్తే చూద్దాం. అట్లాగే మళ్ళా రవి అండ్ లహరి కూడా మాట్లాడుకున్నారు. రవి లహరి మాట్లాడుకునే దాంట్లో కూడా రవి అదే చెప్తున్నాడు, ఆయన ఎందుకు నా మీద ఇట్లా రేజ్ అవుతున్నాడు అనే విషయం అర్థం కావట్లేదు. ఆయనతోటి ఏదో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలనుకున్నాను నేను, కానీ అదే ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఏదో చరిత్రలో నిలిచిపోయే అంతంత మాటలు అవసరమా మనకు? ఇక్కడ ఏదో అంత అంటే ఆయన చరిత్రలో నిలిచిపోయే అని రవి అనలేదు. కాకపోతే ఒక మంచి ఫ్రెండ్షిప్కు ఉదాహరణగా నిలబడదాము అని. ఏంటి బిగ్ బాస్ హౌస్లోనా? అంత లేదు నాయన. అక్కడ నిలబడే స్నేహాలు ఎంత గొప్పవో తెలుసు. ఆ హౌస్ దాటినాక ఎవరు దాన్ని నిజం అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అదైతే నిజము. సరే, ఏదైతే ఏముందో ఆయన ఏదో అట్లీస్ట్ ఆ ఇంట్లో ఉన్నంత వరకు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలనుకున్నాడు. కానీ లోబో ఈజ్ షోయింగ్ యాటిట్యూడ్, అది ఆబ్వియస్గా కనిపిస్తుంది. లోబో ఓ పక్క కామెడీ చేస్తున్నాడు, కానీ యాటిట్యూడ్ కూడా చాలా క్లియర్గా భయంకరంగా చూపిస్తున్నాడు. అది ఇంకా కష్టం. అది ఆయన మనసులో ఏముంది అనేది తెలియకుండా ఆయనతోటి మాట్లాడాలన్నా, ఆయనతోటి ఒక పని చేయాలన్నా, ఆయనతో ఆయనతో కలిసి ఉండడమే కష్టం. బేసిక్గా లోపల ఏముందో మనకు తెలియదు. జోక్ చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ ఏ మాట కరెక్ట్ అవుతాడో అర్థం కాదు. అది పరిస్థితి లోబోది. ప్లస్ అబద్ధం ఈజీగా చెప్పేస్తాడు. సో ఐ డోంట్ నో, ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ హిమ్ అనిపించింది నాకైతే. ఎనీహౌ, అదే వాళ్ళ ఇష్టం, చూసుకుందాం ఏం జరుగుతుందో. అట్లాగే తర్వాత సిరి, కాజల్, మానస్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం ఒకటి ఉంది. అక్కడ కూడా అక్కడ యాక్చువల్గా లోబో గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. ఆ లోబోకు క్లారిటీ లేదు ఎవరిని నామినేట్ చేయాలి ఈ వీక్ అనే దాని గురించి. ఈ సిరిని అడుగుతున్నాయంట, ఎవరిని నామినేట్ చేయాలో చెప్పు అని. నేను చెప్పడం ఏంటి అని సిరి అంటుందంట. ఈవెన్ దానికి మానస్ కూడా మాట అన్నాడు అక్కడ. ఏమంటే ఇట్లా లోబో ఏమనుకున్నాడంటే శ్వేతను నామినేట్ చేస్తే శ్వేత ఏమీ రెస్పాండ్ అవ్వదు, కామ్ గర్ల్ అనుకున్నాడు. అది బ్యాక్ ఫైర్ అవుతుంది అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బేసిక్గా హీ డజంట్ హ్యావ్ క్లారిటీ అనేది వాళ్ళు మాట్లాడుకున్న విషయం. కొంతదాకా నాకు అది కరెక్టే అనిపించింది. మరి దాని తర్వాత ఇంక ఇదేదో మార్నింగ్ పాట, ఆ మార్నింగ్ పాట అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ సీన్ ఏదంటే మన శ్వేతావర్మ ప్లస్ సన్నీకి మధ్యలో ఒక విషయం అయితే ఆబ్వియస్. నాకు లాస్ట్ సీజన్లో సోహెల్ గుర్తొచ్చాడు ఆ సీన్ చూస్తుంటే. లాస్ట్ సీజన్లో సోహెల్ కూడా హరియానా మీద ఆ రోజు బాగా గొడవ పడి విపరీతంగా ఫైటింగ్ అయిపోయిన తర్వాత ఆ వారం అంతా బాధపడ్డాడు. అమ్మో, నేను ఇప్పుడు గొడవ పడ్డది ఏ విధంగా బయటకు వెళ్తుందో, దానికి తోడు ఈ హరియానా ఉమెన్ కార్డు కూడా తీసింది. సో ఇది బయటికి వెళ్ళి ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుందో అని తెగ భయపడ్డాడు ఆ వీక్ అంతా. ఆల్మోస్ట్ అటువంటి భయమే శ్వేతావర్మలో కనిపిస్తోంది. నేను ఇంత కష్టపడ్డాను ఇన్ని రోజులు, ఆ ఒక్క మూమెంట్లో ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని. కోపము ఒకటే సెకండ్ వస్తుంది, మనతోటి చెయ్యకూడని పని చేయిస్తుంది. చేసిన తర్వాత ఆ ఒక్క సెకండ్ గురించి తర్వాత ఎంతకాలం బాధపడాల్సి వస్తుందో ఆ విషయాన్ని బ్రహ్మాండంగా నేర్పుతుంది. ప్రతి మనిషికి ఇది
అనుభవంలో ఉండే ఉంటుంది. ఒకే ఒక్క సెకండ్ ఆవేశం కంట్రోల్ చేసుకోకుండా ఆ టైంలో మనకు మనమే హీరోలుగా ఊహించుకుంటూనో, లేకపోతే మనకు మనం చాలా గొప్పవాళ్ళమనో, లేక మన పాయింటే అన్నిటికంటే ఉత్తమమైన పాయింటు, గ్రేట్ పాయింటు, కరెక్ట్ పాయింటు, కన్విన్సింగ్ పాయింటు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం చేసే పనులు, ఆ ఒక్క నిమిషంలో చేసే పనులు, మనం అలాంటి వాళ్ళం కాకపోయినా ఆ ఒక్క నిమిషంలో అలాంటి పనులు చేస్తే మనకు వచ్చే బాధ ఏ లెవెల్లో ఉంటుంది ఈరోజు శ్వేతావర్మని చూస్తే తెలిసింది. కరెక్ట్గా పొద్దున్నే లేవంగానే కూడా ఆమె ఐ వోకప్ విత్ హెవీ హార్ట్ అని చెప్పింది ఆవిడ. వోకప్ విత్ హెవీ హార్ట్ అట. ఎస్, ఆ గిల్ట్ చంపేస్తూ ఉంది ఆమె. అదైతే ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంది. తను చేసినది తప్పు అని తనకే తెలుసు. రేపు పొద్దున ఇది బయటికి ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఒకటైతే, జనాలు ఏమనుకుంటారు, ఇంతవరకు తను సంపాదించుకున్న ఇమేజ్ ఏమైపోయిందనే బాధ ఇంకో సైడ్ ఉంటే, థర్డ్ రేపు సాటర్డే రోజు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఉంది. నాగార్జున వచ్చి ఏమనొచ్చు, మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తారు, మళ్ళీ దీని గురించి మాట్లాడతారు. ఏం చెప్పలేము, తప్పుంది కదా చెప్పలేము. సరే ఏం సర్ది చెప్పుకున్నా కూడా ఇవి చేసిన పనిని ఏం చెప్పి సమర్థించుకోలేదు. ఆ గిల్ట్ అయితే ఆమెలో వచ్చింది. ఆ గిల్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏదన్నా ఉందంటే, కోపము కంట్రోల్లో పెట్టుకోవాలి. దీని తర్వాత ఇంకో 2 సంఘటనలు ఆసక్తికరమైనవి జరిగినాయి. ఒకటి రవి, కాజల్, తర్వాత లోబో. నిన్న శ్వేతావర్మ చేసిన ఆరోపణల్లో లోబో కాజల్ గురించి వెనకాల అమ్మాయి వెనకాల చాలా మాట్లాడాడు అన్న విషయం చెప్పాడు కదా. సో ఈ కాజల్ వెళ్ళి రవిని అడిగినట్టుంది, నీకేమన్నా చెప్పాడా నా గురించి అంటే, ఈ రవి లోబోనే పిలిచాడు. పిలిచి నువ్వు నాకేమన్నా కాజల్ గురించి కాజల్ వెనకాల చెప్పావా అంటే చెప్పలేదు అని. అది ఏ విధంగా అది ప్రూవ్ అయ్యి, ఒకవేళ నిజంగానే చెప్పినా కూడా లోబో నిజం ఎందుకు చెప్తాడు? ఇప్పుడు కాజల్ అడిగితే అవును నువ్వు చెప్పినాను, బాగా చెప్పినాను కదా అని చెప్తాడా? అది ఏంటి ప్రూవ్ చేస్తున్నాడో, రవికి బుర్ర ఉందో బుర్ర లేదో నాకు అర్థం కాలేదు అసలు. కానీ కాజల్ అడిగింది, నా గురించి నువ్వు వెనకాల చెప్పినావు అని నిన్న శ్వేత అనింది, అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో నాకు తెలియట్లేదు, బట్ ఐ వాంట్ టు నో అన్నట్టుగా అడిగింది. నీకు నాకు సెట్ అవ్వట్లేదు అనేది చెప్పింది ఆమె కూడా, బట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు నీకు నాకు సెట్ అవ్వట్లేదని, బట్ ఏం చెప్పావు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా అడిగింది. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఏమీ లేదు ఫైనల్గా. దాని తర్వాత సన్నివేశం చాలా ఇంట్రెస్టింగ్. సన్నీకి తర్వాత ఉమాకు. ఉమా ప్రేమ ఇస్తే ఎవరు తీసుకోవట్లేదంట, కోపం ఒకటే తీసుకుంటున్నారంట. ఈ టోన్ ఏంటమ్మా, ఇట్ట కాదు కదా నువ్వు మాట్లాడాల్సింది, కొంచెం మంచిగా మాట్లాడు అంటే, నేను అందరితో ఇట్లే మాట్లాడతా, నా ముగ్గురితో ఇట్టే మాట్లాడతా, నీ ముగ్గురితో నువ్వు మాట్లాడుకో, బయట వాళ్ళతో కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎందుకు కూరుకుంటాడు ఎవడైనా? నేను ఇంతే అంటే కనుక మో మీద కొట్టి వెళ్తాడు, ఎక్కడైనా అంతే. అందులో ఈ ఇంట్లో వచ్చి నీతో మాటలు వినిపించుకోవడానికి కాదు కదా వాళ్ళు వచ్చింది. నేను అంటాను, నేను ఇంతే అంటే కనుక ఎందుకు కూరుకుంటారు? ఆ టోన్ ఏంటి? నేను మార్చుకోను అంటే కుదరదు. ఈమెకు మాత్రం ఈమె ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే నిజంగా ఈ షోకు ఉండే వాల్యూ రాను రాను తగ్గిపోతుందని నేను అనుకుంటాను. ప్లస్ ఎలిమినేట్ అయినా పర్వాలేదు, కానీ వెళ్ళే ముందు నాగార్జున బాగా భయంకరమైన క్లాస్ పీకితేనే ఈ మొత్తం ఈమె చేసిన రచ్చకు ఒక పరిష్కారం వస్తుంది. ఈమె రచ్చ మొదలెట్టిన తర్వాతనే చాలా తేడాలు జరిగినాయి. ఈమె నోరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, పాయింట్లు కరెక్ట్ ఇవన్నీ వద్దు. ఈమె విషయంలో ఎన్ని పాయింట్లు కరెక్ట్ ఉన్నా ఈమె నోటి దురుసు విపరీతము, అది తగ్గించకుంటే దాని గురించి ఇంకా అసలు ఆమె నోటి దురుసు గురించి ఇంకా అసలు మనం మాట్లాడడము అనేది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామో మీకు తెలుసు. కానీ ఆ నోటి దురుసు ఆమె కనుక తగ్గించుకోకపోతే ఇంకా ఆమె ఎంత గొప్ప లాజిక్లు చెప్పినా, ఎంత పవర్ఫుల్ పాయింట్లు చెప్పినా, కరెక్ట్ పాయింట్ చెప్పినా కూడా ఐ డోంట్ కేర్. అది నిన్న చెప్పినాను, ఈరోజు కూడా అంటున్నాను, ఆమె చెప్పిన పాయింట్లు కరెక్ట్ అయినా సరే ఐ డోంట్ కేర్. కానీ నోటి దురుసు విపరీతంగా ఉంది, బూతులు మాట్లాడింది. ఇంకా ఆమె ఎంత కరెక్ట్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ పద్ధతిలో బిహేవ్ చేయడము అనే ఒక కనీసమైన రిక్వైర్మెంట్ను ఆమె సాటిస్ఫై చేయలేకపోయింది. కాబట్టి ఆమె మాటలు నేను పట్టించుకోను, కరెక్ట్ అయినా సరే నేను మారను అంటుంది ఆవిడ. సో మారను అనే మనిషికి ఎందుకు ఇంకా ఆ మనుషులు వాళ్ళ దగ్గర గురించి చెప్పడానికి కానీ వాళ్ళు ఎంత కరెక్ట్ మాట్లాడినా దాని గురించి విశ్లేషించుకోవడానికి కూడా ఏం లేదు. ఐ లుక్ ఫార్వర్డ్, ఏం చూద్దామని, వీకెండ్ ఏమవుతుందో చూడాలని మాత్రం చాలా కోరిక ఉంది.
దాని తర్వాత ఈ సన్నీ వెళ్ళి కాజల్ తోటి నువ్వు స్వీట్గా ఉండట్లేదు, క్యూట్గా ఉండట్లేదు అని ఏదో మాట్లాడబోతున్నాడు. కానీ కాజల్ చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది. ఆమె నిజంగా స్వీట్గా క్యూట్గా ఉంటే కనుక జనాలు అదే పాయింట్ను పాయింట్అవుట్ చేసి చెప్పారు. ఆయనకి ఆయన ఏదో ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు మొట్టమొదటి రోజు బాగుండింది, అందరూ కూడా నీకు బిగ్ బాస్ నుంచి పిలుపు రావాలని కోరుకున్నారు అని ఏదో చెప్పాడు. అది కానీ తర్వాత అది ఓవర్ అయిపోయింది. ఓవర్ అయిపోతే మాత్రం దాన్ని ఒక క్యారెక్టర్లో ఉండే లోపంలాగానో లేకపోతే అదేదో ఆమె చేసిన తప్పులాగానో చూపించేసి ఆమెను నామినేట్ చేయడాలు, ఫోటోలు దించడాలు చాలా ఎక్కువ చేశారు. అంటే ఆమె ఎంతైతే ఓవర్ చేసిందో దానికి 4 ఇంతలు ఓవర్ మిగతా కుటుంబ సభ్యులు కూడా చేశారు. చెల్లు నా ఉద్దేశంలో. సో అందులో కాజల్ చెప్పిన ఆన్సర్ కూడా నాకు నచ్చింది. స్వీట్గా క్యూట్గా ఉంటే కూడా పట్టించుకోవట్లేదు, దాన్ని ఏదో ఒక నెగిటివ్గా చూస్తున్నారు, అనర్హత కిందగా చూస్తున్నారు, చూసేసి నన్ను తొక్కేయాలని ట్రై చేస్తున్నారు. సో వై షుడ్ ఐ బీ? నాకు బాగా దగ్గర ఉండే వాళ్ళతో నేను క్యూట్గానే స్వీట్గా ఉంటాను. నాకు ఆ మాట నాకు అనిపించకుండా నేను ఎందుకు ఉండాలి అనేది రైట్. ఆవిడ అలా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే స్వీట్గా క్యూట్గా ఉండడం అనేది నడవట్లేదు ఆమెకు. అని అలా ఉండాలని చెప్పడం కాదు. అది దట్ ఈస్ ఈ ఆర్జేలకు కొద్దిగా ఆ నేచర్ ఉంటుంది. ఎక్కువ మాట్లాడే నేచర్ అనేది బాగా ఉన్నందుకే వాళ్ళు ఆర్జేలు అవుతారు. లేకపోతే వాళ్ళు ఆర్జేలు కాలేరు. మామూలుగా మాట్లాడే మనుషుల్ని తీసుకెళ్ళి రేడియో జాకీలుగా కూర్చోబెట్టండి, ఒక్క అక్షరం కూడా మాట్లాడలేడు వాడు సరిగ్గా. అక్కడ బుక్ మీద రాసిచ్చిన విషయం ఏదో మాట్లాడేసి వదిలేస్తాడు. అంతకు మించి ఒక అక్షరం ఎక్కువ మాట్లాడలేదు, ఏదైనా క్రియేట్ చేసుకొని మాట్లాడలేడు. ఆ లక్షణం స్వతహాగా ఉంటేనే ఆర్జేలు అవుతారు వాళ్ళు. సో ఈమెకు ఆ లక్షణంతో పాటు ఆర్జేగా ఉండడంతో పాటు ఆ మాటల గలగల అలవాటైపోయి మాట్లాడిందనే నా ఫీలింగ్. కానీ అందులో ఏం తప్పు పట్టాల్సినంత విషయం లేదు, ఫోటోలు దించాల్సినంత కక్షలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఆమె చెప్పిన ఆన్సర్ మాత్రం నాకు బాగా నచ్చింది. తర్వాత ఏమంటారు, మన రవి ఇందాక వచ్చి అడిగాడు కదా నటరాజ్ మాస్టర్ని, గుంటనక్కెవరు. ఆ మూమెంట్లో అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు అది దాన్ని ఒక కన్క్లూజన్ రాలేదు, నువ్వే అని చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సన్నీ వచ్చి అడుగుతాడు. తర్వాత సన్నీ వచ్చి అడిగినప్పుడు మాత్రం ఆ గుంటనక్క రవియే అని కన్ఫర్మ్ చేశాడు. గుంటనక్క వచ్చి మాట్లాడింది కదా, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నది ఎవరో వాళ్ళే గుంటనక్కలు అని క్లారిటీ ఇచ్చాడు నటరాజ్ మాస్టర్. ఆయనకు ఫేక్ నవ్వులు రావంట, ఫేక్ కౌగిలింతలు రావంట. కాకపోతే ఈయనకి ఏమొచ్చు అనేది ఇందాక గత వారమంతా శ్వేతవర్మ గురించి బిల్డప్ విని ఆవిడ ఏం చేస్తుందో చూడాలనుకున్నాను కదా, అలాగే ఈరోజు ఈయన ఇస్తున్న బిల్డప్ చూసి ఈ నటరాజ్ మాస్టర్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూడాలని అయితే అనిపిస్తుంది నాకు. అందులో రవి ఎలాంటి వాడు అనే దాని గురించిన చర్చ మనం వేరేసారి చేసుకుందాం. అంటే ఆయన గుంటనక్క కాదా అనేది తర్వాత విషయం. ఓవరాల్గా తీసుకుంటే రవి కొంత మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఉన్న వాళ్ళ ఇంటి సభ్యుల్లో కొంతవరకు మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఆయనలో తప్పు పట్టాల్సినంత విషయం అయితే ఏమీ నాకు కనిపించలేదు. కానీ నటరాజ్ మాస్టర్ గురించి కామెంట్ చేసే ముందర ఆయన గురించి ఏమన్నా నిజంగా అర్థమైన తర్వాత కామెంట్ చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. బట్ ఆయన వెళ్ళి ఇట్లా అంతా రవిని పట్టుకొని గుంటనక్క అనేది కరెక్ట్ అయితే కాదు డెఫినెట్గా. సన్నీ తనని అన్నాడేమో, తనని అన్నాడనే కాదు ఎవరిని అన్నాడో అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఫైనల్గా ఆన్సర్ అయితే వచ్చేసింది. అది ఇంకా దాని తర్వాత జరిగింది టాస్క్. ఆ టాస్క్ ఇందాకే చెప్పుకున్నట్టుగా పెద్దగా అంటే ఇంకా ఇద్దరు టీంలు బాగానే ఆడుతున్నాయి. ఒకటి లోబో మధ్యలో సిక్ అయ్యాడు, అదొకటి. అది పెద్దగా చర్చించుకునే విషయం కాదు. అంతా ఇంకా ఆ టాస్క్లో ఇంకా ఫిజికల్ యాక్టివిటీ చాలా జరుగుతుంది కదా. ఆ ఫిజికల్ యాక్టివిటీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం, దాంట్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకా మధ్యలో శ్రీరామచంద్రకు విశ్వాకు మధ్య కూడా కాస్త హీటెడ్ ఎక్స్చేంజ్ అయింది. బట్ అంటే ఇంకొక రెండవ గేమ్ స్టార్ట్ అయ్యే లోపల సరే అవన్నీ గేమ్లో జరిగేవి, పెద్దగా డిస్కస్ చేసుకొని విశ్లేషించుకోవాల్సినంత గొప్ప అంశాలు కావు. కానీ ఒక్క పాయింట్ ఏంటంటే సిరి ఆ పర్టికులర్ అది దిండో దాన్ని ఏదో అంటున్నారు, ఆ మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ దిండు లాంటి దాన్ని తన బట్టల్లో పెట్టేసుకునింది. పొట్ట దగ్గర పెట్టుకుని ఉంటే సన్నీ దాన్ని తీయడానికి ప్రయత్నించి పొట్ట దగ్గర లోపల ఉందని చెప్పేసి ముందు శ్వేతాన్ని రమ్మన్నాడు, తర్వాత ఇంకెవరినో కూడా రమ్మన్నాడు, లేడీస్ని రమ్మన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ లోపల షణ్ముఖు వచ్చాడు. అందరూ కలిసి ఏం చేశారంటే ఆ సిరి దగ్గర నుంచి దాన్ని బయటికి లాక్కున్నారు.
లోపల చేయి పెట్టి తీశాడు అనే పాయింట్ చాలాసార్లు సిరి అనడం జరిగింది. నువ్వు లోపల చేయి పెట్టావు కానీ ఇప్పుడు నేను మాట్లాడను అని. నేను ఆ రికార్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 సార్లు చూసే ప్రయత్నం చేశాను. వాళ్ళు చూపించిన కోణంలో అయితే ఆయన చెయ్యి పెట్టాడు ఆర్ పెట్టలేదు అనేది స్పష్టంగా కనిపించడం లేదు. అది చాలా గుంపు ఉంది, అక్కడ క్రౌడ్ ఉంది, అందులో పెట్టాడా లేదా అనేది కనిపించట్లేదు. బట్ ఆ గేమే అట్లాంటిది. మరి ఇంకా అలాంటప్పుడు వాళ్ళు అక్కడ పెట్టుకోకూడదు. నెంబర్ 1. మళ్ళీ పెట్టుకున్న తర్వాత అతను చేపెట్టాడు అంటే కనుక అదేదో అసభ్యంగా ఆయన ఏదో ఉద్దేశాలు పెట్టుకొని చేసినాడు అంటే అది వేరే విషయం. కానీ ఆటలో భాగంగా పెట్టాడేమో, ఒకవేళ పెట్టింటే నా ఉద్దేశం. కానీ నాకు తెలిసి పెట్టినాడు అని అయితే నేను అనుకోవట్లేదు. సో అది జరిగింది ఈరోజు. అందుకే ఈరోజు నేను యాక్చువల్గా సంఘటనలుగా విశ్లేషించాను తప్పిస్తే నేను ఓవరాల్గా చెప్పటానికంటూ ఈరోజు కాంటెంట్ ఏం లేదు. బేసిక్గా ఏమంటే నిన్న జరిగిన నామినేషన్స్ వేడిలో నుంచి ఒక్కొక్కళ్ళు తేరుకుంటూ ఉన్నారు. ఆ తేరుకుంటూ ఒకళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ అంటే వాళ్ళ మధ్య విభేదాలని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళ మధ్య ఏం జరిగింది సంభాషణ అనే దాన్నే కాస్త చూసే ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు నిజంగా చెప్పాలి అంటే, విశ్లేషించాలి అంటే 2 నిమిషాల్లో ఏమీ లేదని చెప్పేయచ్చు. ఏమీ లేదు. వాళ్ళు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకు వచ్చిన విభేదాన్ని పరిష్కరించుకుంటున్నారు. గేమ్ స్టార్ట్ అయింది. క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ స్టార్ట్ అయింది. అంతే సారాంశం ఈరోజు. సరే, దాంతో ఈరోజు రివ్యూ ముగిస్తున్నాను. ఇంకా మిగతా విషయాలు రేపు రివ్యూలో మాట్లాడుకుందాం. మరి నేను ఈ రివ్యూ ముగించే ముందు మీ అందరికీ మరోసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను ఏమంటే, దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. మా అభిప్రాయాల పట్ల మీకు విభేదం ఉంటే కామెంట్ చేయండి. మరి మళ్ళీ రేపు కలుద్దామా? అంతదాకా స్టే ట్యూన్డ్. సమీక్షా పర్వం.